సమంత టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత గారు రీసెంట్‌గా 37వ సంవత్సరంలోకి అడుగుపెట్టగా సమంత గారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో చూద్దాం. సమంత తమిళనాడులోని చెన్నైలోనే పుట్టి పెరిగారు. సమంత చదువు మొత్తం అక్కడే జరిగింది. డిగ్రీ చివరిలో ఉండగానే సమంత మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. అయితే సినిమాల్లోకి రాకముందు సమంత పాకెట్ మనీ కోసం పార్టీలు, ఈవెంట్స్‌లో వెల్కమ్ గర్ల్‌గా కూడా పనిచేశారు. ఇక సమంత మొదటగా తమిళంలో 'మాస్కోవిన్ కావేరి' అనే మూవీలో నటించారు. ఆ తర్వాత తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన 'ఏమాయ చేశావే' మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇక తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు అందరితో కలిసి నటించారు సమంత. ఇక 2010 నుంచి 2020 వరకు దాదాపు 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో వరుస చిత్రాలు చేసిన సమంత ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాపులు రావడంతో ఆమె కెరీర్లో స్లో డౌన్ అయ్యారు. ఇక అలానే సమంత గారికి యశోద అనే మరో పేరు కూడా ఉంది. ఈ విషయం దాదాపు ఎవరికీ తెలియదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఆమెని ఈ పేరుతో పిలుస్తారట. అయితే విచిత్రంగా యశోద పేరుతో సమంత ఒక సినిమా కూడా చేసింది. అలానే 2012లో తెలుగు, తమిళ్లో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అందుకున్న రేవతి గారి తర్వాత ఈ ఘనత సాధించిన రెండో హీరోయిన్ గా సమంత అరుదైన రికార్డును క్రియేట్ చేశారు. ఇక అలానే 2013లో తనకు డయాబెటీస్ వచ్చిందని బయటపెట్టిన సమంత జిమ్, హెల్తీ ఫుడ్ తీసుకుని ఆ వ్యాధి నుంచి బయటపడ్డారు. కానీ ఆ తర్వాత మయాసైటిస్ అనే అరుదైన వ్యాధి సమంతను ఇబ్బంది పెట్టింది. దాన్ని కూడా అధిగమించి ప్రస్తుతం కోలుకుంటూ సినిమాల్లో మరలా బిజీ అవుతున్నారు. అయితే సమంత గారి వ్యక్తిగత జీవితాన్ని విషయానికి వస్తే అక్కినేని నాగ చైతన్య గారిని 2017లో ప్రేమించి అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఏమైందో గానీ 2021లో విడాకులు తీసుకున్నారు. అయితే దీంతో అభిమానులు ఇటు ఇండస్ట్రీలో కూడా అందరూ షాక్ అయ్యారు. అసలు కారణం ఏంటో తెలియక చాలా మంది విమర్శలు చేశారు. ముఖ్యంగా సమంత గారికి తన పర్సనల్ స్టైలిస్ట్తో ఎఫ్ఐఆర్ దీనికి కారణం అంటూ చాలా మంది విమర్శలు సైతం గుప్పించారు. అయితే సమంత, నాగ చైతన్య తిరిగి కలుసుకోవాలని ఇప్పటికే ఆమె ఫ్యాన్స్ కోరుకుంటూనే ఉన్నారు.